ఈ నెగటివిటీ అనే టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే అది ఓన్లీ కామెంట్స్ వరకు ఉంటే బాగుంటుంది సార్. అవును సార్. అది కలెక్షన్స్ మీద పడినట్టు అనిపిస్తుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి? అది నేను తెలియదు సార్ నాకు ఇంకా. ఏంటంటే చెప్పే వాళ్ళకి ఏదో ఒకటి పాయింట్ కావాలి. ప్రతి సినిమాలో ఒక 4 ప్లస్ పాయింట్స్ ఉంటాయి, 4 మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో మైనస్ పాయింట్ ఎత్తుకుంటూ వచ్చే వాళ్ళకి ఇది దొరికింది, ఒక చిన్న గ్లిచ్ దొరికింది. బట్ లక్కీ దాంట్లో మనం తెలియకుండా అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరు స్క్రీన్ ప్లే బాగలేదు, స్టోరీ బాగలేదు, లేకపోతే కథ బాగలేదు అలా ఎవరు చెప్పాల, లైక్ బోర్ కొడుతుంది అలా ఎవరు చెప్పాల. సంబంధమే లేకుండా ఏదో కొత్త నెగిటివిటీ పట్టుకున్నారు, మీదన్నీ వదిలేశారు. లైక్ మెయిన్ కావాల్సిన ఏంటి, సినిమా కథ బాగాలేదంటారు, బోర్ కొడుతుంది అంటారు, లేక తలనొప్పి వచ్చింది అంటారు, ఓవర్ ఫైట్స్ ఉందంటారు, ఏదో ఒకటి చెప్తారు కదా. అవన్నీ కాకుండా కొత్తగా ఒక ఎలిమెంట్ పట్టుకున్నారు. అవును. సో అప్పుడు అనిపించింది అంటే నెగిటివిటీ ఎత్తికే వాళ్ళకి ఏదో ఒకటి దొరకలేదు కాబట్టి ఇది పట్టుకున్నారు అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా స్టోరీ పరంగా కానీ, సినిమా ఫ్లో పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, సార్ పర్ఫార్మెన్స్, హైలైట్స్ ఆఫ్ ద ఇద్దరు హీరో సినిమాకి కిరణి గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు షోల్డర్లో పెట్టుకుని సినిమా తీసుకుంటే ఒకటి హీరో ఇమేజ్ తో వెళ్ళి ఉంటుంది, ఇంకోటి కిరణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్ళి ఉంటుంది. ఆల్మోస్ట్ 60 days చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఒక క్లైమాక్స్ రీల్ మట్టికి 12 days చేశారు. 12 days చేశారు. సో అంత గ్రాండ్ స్కేల్ మీ ఫిల్మ్ అండ్ ఏమవుతున్నాం నాన్నగారి పిక్చర్ వాల్యూ, ప్రొడక్షన్ వాల్యూస్ హెవీగా ఉంటాయి. ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అలా ఉంటే అది కొట్టుకుంటూ